హలో అండి, ఈరోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయించబోతున్నాను. చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. నేను చూపించిన కొలతల్లో యాజ్ ఇట్ ఈస్గా చేశారంటే పిండి ఈ విధంగా చక్కగా పర్మెంటేషన్ అయ్యి మంచి సాఫ్ట్ ఇడ్లీలు అయితే మనకు వచ్చేస్తాయి. దీనికోసం ముందుగా 1 కప్పు మినపప్పును తీసుకున్నాను. మినప గుళ్ళైనా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే వేరొక బౌల్లో ఒక 2 కప్పులు రాగులు తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా వాటర్ పోసి ఒక 6 అవర్స్ నానబెట్టేసేయండి. 4 నుంచి 6 గంటలు తప్పకుండా నానబెట్టుకోవాలి. అప్పుడే రాగులు చక్కగా నానిపోతాయి. చూసారు కదా, ఇలా 6 అవర్స్ నానిన తర్వాత రాగులు పప్పు అయితే ఇలా చక్కగా నానిపోయింది. వీటిని శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. వీటిని కడిగే ముందు ఒక అరకప్పు అటుకులు, అలాగే 1 టీ స్పూను పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసి ఒక 2 సార్లు కడిగేసి శుభ్రంగా వాటర్ పోసి నానబెట్టేసేయండి. మనం పప్పు కడుక్కునే లోపు ఇవి నానిపోతాయి చక్కగా. చూసారు కదా, ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. ముందు మినపప్పు వేసుకొని దానిలోనే నానబెట్టిన అటుకులు, పచ్చిశనగపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మిక్సీలో చేసినా కూడా ఇంత సాఫ్ట్గా వస్తాయి. ఒక్కసారే ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో రాగులను కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం పిండిని మిక్సీ జార్లో పట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే, ఏ పిండి అయినా సరే మనం ఆపుకుంటూ పట్టుకోవాలి. ఒక్కసారే కంటిన్యూగా పట్టేయకూడదండి. ఎందుకంటే పిండి వేడెక్కుతుంది కాబట్టి అప్పుడు మనకి ఫెర్మెంటేషన్కి ప్రాబ్లం అవుతుంది. మనకి అప్పుడు సాఫ్ట్గా అయితే రావు. ఇలా రాగులను కూడా మిక్సీ చేసేసుకొని మెత్తగా ముందుగా పట్టిన మినపిండిలో వేసేసి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం తీసుకునే బౌల్లో కొద్దిగా గ్యాప్ ఉండేలాగా చూసుకొని మనం ఓవర్ నైట్ అంతా అలా వదిలేయాలి. మూతను ఎప్పుడు కూడా టైట్గా పెట్టకూడదండి. ఇలా లూజు మూతలు అయితే పెట్టేసుకోవాలి. అప్పుడే చక్కగా పులుస్తుందనమాట. చూసారు కదా, ఇది ఓవర్ నైట్ అంతా పులిసిన తర్వాత మనకి పిండి అయితే ఈ విధంగా రెడీ అవుతుంది. చూసారా ఎంత చక్కగా ఫెర్మెంట్ అయిందో. ఇప్పుడు మనకి సాఫ్ట్ ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి. దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీలు వేసుకొని ఉడికించుకుంటే సాఫ్ట్ అండ్ టేస్టీ రాగి పిండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా హెల్దీ, అలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని ప్లేట్లు ఇడ్లీలు అయితే వేసుకొని మనం ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించామంటే మనకి సాఫ్ట్ ఇడ్లీలు అయితే ఇలా రెడీ అయిపోతాయి. ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను పల్లి కొబ్బరి చట్నీతో రాగి ఇడ్లీలను అయితే సర్వ్ చేసేసాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో, అంతే నోట్లో పెట్టుకుంటే మెత్తగా జారిపోతాయి అన్నమాట. అంత సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ఈ హెల్దీ రాగి ఇడ్లీలని ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.